వదినగారులు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకోవచ్చు. చూడండి, బొడ్డు రామకృష్ణ గారికి 3 వస్తువులు పూజించాలి. ఇప్పుడు ఎలాగంటే 15 రోజులు నిత్య నియమంతో ఉండి కొడుకు తలగొరు పెట్టాడు కనుక ఆ నిమిత్తముగా కొడుకు కోడలావు కోసుకో, రామకృష్ణ గారికి అత్తంటి వారు కోసుకో. ఎందుకంటే అల్లుడికి లేడు, దూరం అయిపోయాడు అనే మమకారం చేత కోసు పొగిడించాలి. తర్వాత ఆడపడుసు రామకృష్ణ గారికి అప్పచెల్లుళ్ళు, వాళ్ళు మేన ఆడపడుసులు వీళ్ళు. ఇంకా తోడబుట్టుకు తోడు లేడు, మా ఎన్నదమ్ముడు ఇక్కడ ఎక్కడున్నాడు ఇక్కడ అనే మమకారం చేత వాళ్ళు కోసు పొగిడించాలి. అందుకే ఈ 3 వస్తువులు కూడా కంపల్సరిగా పోలించాలి. పోలించిన తర్వాత మనం కథలోకి వెళ్ళాలి. ముందు అబ్బాయి తలగొర పెట్టిన అబ్బాయి భార్య అంటే కొడుకు, రామకృష్ణ గారి కొడుకు వాళ్ళ ముందుగా వస్తువు పోడించాలి. తర్వాత 2 వస్తువులు పోడాలి. 100 రూపాయలు దాంట్లో చోటికి తిప్పి ఆ బేసంలో వేసి మీ ఇద్దరు పేరు చెప్పయ్యా. చూపించేసాడు దత్త గణేష్, అమ్మాయి పేరు శ్యామణి. ప్రేమ గల్ల కుమారుడయ్యో ఈ రోజు దత్త గణేష్ గారు. శ్యామణి పూడించింది ఈ రోజు. రామకృష్ణ పూడించిన వారలకయ్యో ఈ రోజు.
కథలు పెట్టి చెప్తాడు అత్తంటి వారు లేకపోయినా మేనలు అయినా వాళ్ళకి బామ్మర్లు అయ్యేవాళ్ళైనా మనవాళ్ళు అయ్యేవాళ్ళైనా ఎవరైనా అత్యంత కింద వస్తారు. ఎవరైనా
అత్త మామే ఉండాలని లెక్క ఆ తరపున ఎవరైనా వేసినా అత్త మిగిలిన తరపున వస్తారు. పేరు చెప్పండి. పేరు చెప్పు. పెద్దమాయ భార్య ఉందా? ఆమెమో సారీ జాబర్బాద్ లో ఉంది కాబట్టి ఆమె సరిపోతుంది. సుబ్రహ్మణ్యం భార్య సౌదమణి చదివించండి. మీ అత్తల పేరు బతుకున్నారా? మరి ఉండాలని చెప్పలే బాబు నువ్వు. మరి ఆడ సంగతి అనేది ఆడ సంగత. ఆయనకి అత్త మామ ఉండాలా? మరి అత్తే నేనేది మరి వాళ్ళు లేనప్పటి నుంచి నేను పేరు చెప్తున్నాడు ఆయన. మీకు మేనత్తలు అవుతారు వాళ్ళు. వాళ్ళిద్దరు పేర్లతో అత్త ఆయన భార్య సరిపోతుంది. అది ఇద్దరు పేర్లు. ఆమెకి రామకృష్ణ గారికి ఏమవుతావా నువ్వు? చెల్లెలు పోతావా కూతురు పోతావా? వద్దామే ఒక్కదానివే ఇంటికి పెద్దవాళ్ళు అధికారులు ఇద్దరు కలపోతాం. తర్వాత తెల్లగల ఆమెకి నీ పేరు చెప్పమ్మా. పద్మావతి చెల్లెలు పద్మావతి. అయ్యా నీ ఒక్క అత్తగారు బ్రహ్మల ఒక్క చెల్లెల గారు భార్య గారు చెల్లెల గారు పద్మావతి నిన్నే అయ్యో రామకృష్ణ పొడి చెల్లెలకి తలవాసలు కూడా తల్లిరసలు కూడా వచ్చారు. పండుగ తింటారు, సంబరాలతో పాటు దండాలు పెట్టారు. ముద్దుగా నిలబడినారు. బంగారు సమస్య ఎదురు చూస్తున్నారు అందరూ. ఈ ఒక మనిషి అలా వెళ్ళినా గంగరెడ్డి మేడం రమ్యంగా సల్లాయో నీ మొక్కుబడు నీకుగా సెల్లాయో కైలాసోని వెళ్ళినావా రామయ్య రామకృష్ణ వాళ్ళు పెద్ద రాజీ
అయ్యా బాగుమతి రామమల్లేశ్వరరావు చెల్లెళ్ళేగా ఆయన కానీ పెద్దోళ్ళు కాదుగా రామమతి రామమల్లేశ్వరం సరోజ చెల్లెలు సరోజన అంతే కదా ఆ జ్యోతికి చెప్పి దాంట్లో వేసి ఆ శాంపులను పోగేసి దాన్ని పెట్టుకో ఎడం చేతులు ఎడం చేస్తూ ఏదో దండం పెట్టుకోండి మనం కూడా రమ్మ అయ్య బామ్మని నాగమల్లేశ్వరమా చెల్లెలు సరోజన నాగమల్లేశ్వరమా చెల్లెలు సరోజన అయ్యా ఈ గ్రామం పేరు చిన్న ఉలిగిపాలెం, పెద్ద ఉలిగిపాలెం, పెద్ద ఉలిగిపాలెం. మరి సాధ్యమైనటువంటి మరి పెద్ద ఉలిగిపాలెం గ్రామ పెద్దలకు, చిన్నలకు, అగలకు, అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లిళ్లకు మా యొక్క కళా బృందం తరపున నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. మాది ఎక్కడో కాదండి, డిటోర్ జిల్లా నాగాయనగ మండలం సంగమేశ్వరం. మరి
మాకు వచ్చిన కథల పేర్లైనా ఒకసారి చెప్తాను, ఆలకించండి. చెప్పండి. నవల చరిత్రలో గగన వీరుని చరిత్ర, అవునవును. మన యొక్క కృష్ణా జిల్లాలో జరిగినటువంటి చరిత్ర, ఉయ్యూరు వీరమ్మ గారి చరిత్ర, అవును. ఇక భారతంలో ప్రమేణ అర్జున, జరాచంద్రుడు జగనము, అవును. పాండవుల విరాట్పురము చరిత్ర, రవిచంద్ర కళ్యాణం, ఇక కాశీ మజిలీ కథలో బాలనాగమ్మ జననము, బాలవద్ది రాజు విజయము, కాంబోజు మహారాజు చరిత్ర, శరాబంది రాజు పుట్టగడి, సింహారుడు, శాప నవ్విన విచిత్రము, నలుగురు అన్నదమ్ముల సంతు వసంత సేనుల చరిత్ర, మురగరాజు చరిత్ర, గౌడ మూలమ్మ చరిత్ర. ఇంతవరకు మా కథలు వస్తాయండి. ఈ కథలో మీరు ఏ కథ కోరుకున్నా సరే చెప్పడానికి రెడీ. నలదమైంది నలదమైంది నేను చెప్పలేదండి. అన్నదమ్ముల వసంతం ఏదో ఉందో చూడండి. మహాభారతంలో ఏదన్నా ఒకటి చెప్పండి. నలుగురు అన్నదమ్ములు చెప్పండి. నలుగురు అన్నదమ్ముల వసంతం ఏదో చెప్తారుగా. నలుగురు అన్నదమ్ములు సంతు వసంత సేనుల చరిత్ర అంటే, సంతు వసంత సేనుల చరిత్ర అంటే ఇద్దరు కవులు రాశారు. ఒక కవి ఇద్దరు అన్నదమ్ములను పెట్టి రాశాడు, ఒక కవి నలుగురు అన్నదమ్ములు పెట్టి రాశాడు. మేము నేర్చుకున్నది నలుగురు అన్నదమ్ముల సంతు వసంత సేనుల చరిత్ర. అది మీకు అర్థం చెప్పాలి కదా. ఏం చెప్పిద్దాం, అదే చెప్తున్నా. ఆ, నలుగురు అన్నదమ్ముల వసంతం చెప్పి. సరే సరే, నలుగురు అన్నదమ్ములు వసంత సేనుల చరిత్ర. ఎందుకంటే కొంచెం వాతావరణం బాగోలేదు కాబట్టి, కొంచెం నీరసంగా ఉన్నారు కాబట్టి కొంచెం పైకి లేకొట్టారు. పాటేస్తాను, ఆలకించండి. చుట్టూ దాన సిగిరి అరగడం మెట్టు దాన చేతి దగ్గర పెట్టు దాన గుండె రావ మెట్ట దాన నేను నట్ట కన్ను ఎవ చేసినావురా. పక్కకే వచ్చారు, గడిసారి తీసుకెళ్ళి ఏదేదో చేసేసావురా. నేను అట్ట అర్థాలి. కాశీ మజిలీలో నలుగురు అన్నదమ్ములు వసంత సేనుల చరిత్ర. మరి మహానుభావులైన అయ్యా బొడ్డు రామకృష్ణ గారు పెద్దకరమ సందర్భంగా ఈ రాత్రి కాలమున మరి రామకృష్ణ గారు అన్నదమ్ముళ్ళు ఎంతమందో, మరి నలుగురు ఎంతమందో? నలుగురు. అందుకే వాళ్ళు నలుగురు అన్నదమ్ములు వసంత సేనుల చరిత్ర కోరారు వాళ్ళ బంధువులందరూ కూడా. అయితే ఒక కుటుంబంలో నలుగురు పుడితే వారు ఏ భావంగా నడుచుకుంటున్నారు ఏంటనే విషయం తెలుసుకుంటారు. అసలు నలుగురు అన్నదమ్ములు ఒక గట్ట మీద ఉంటారా, లేకపోతే నలుగురు 4 దారులు నడుపుతారా?
ఎవరు భార్య పేరు చెప్పి పేరు ఆడే అంటారా వింటారా? అందరూ ఒకటే దారి. ఈ నలుగురు అన్నదమ్ముడు చరిత్ర ఎక్కడికి వెళ్తుందో, ఆ నలుగురు అన్నదమ్ములు ఏమవుతారో చూసుకుందాం. చూసుకుందాం. ఆ రామకృష్ణ గారి పేరు మీద ఈ రాత్రి కాలంలో చక్కగా ఈ రాత్రి కాలంలో కూడా నలుగురు అన్నదమ్ములు వసంత సేనుడి చరిత్ర చెప్పబడుతుంది. కూర్చున్న అక్క చెల్లెలకు, తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, చిన్నలకు, పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మా పురగత దళమున మా ద్వారక ఆర్కిస్ట్ మరి రాధాకృష్ణ గారి తరపున చక్కగా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాం. అందరూ కూడా చక్కగా నిశ్శబ్దంగా కూర్చోండి. ఈ చరిత్ర అనంతరం వేయ వరకు కూడా ఎవరికి లేతో కుదరదు. లేచారా వెళ్ళిపోయారనేది వచ్చి మీకు అర్థం కాదు. ఆరోగ్యం చెప్తాడు. అమ్మ పైన నీవేనమ్మ దుర్గా అమ్మ దుర్గా అమ్మ
పోయి మా తలకాయ లేచిపోయి అది వెళ్ళిపోతా ఉంటా చూడండి, నలుగురు అన్నదమ్ముల వసంత శైలుల చరిత్ర దిగనవుతుంది. అవునవునయ్యా చక్కగా అందరూ కూడా వినండి ప్రేక్షకులందరూ కూడా చక్కగా నిశ్శబ్దంగా కూర్చోండి. అయ్యా హరి రామ జయ రామ రామ జయ రామ చూడండి, కాళ్ళు కలిగిన గంజి మేడలో ఎక్కదగిన ఎండి మేడలో 24 వీధులు 64 కొసాములు చుట్టూ 70 కోట్లు పండిన పట్నం సుందరాపూర్ అనే రాజ్యం అన్నట. రాజ్యాన్ని పరిపాలన చేస్తామన్నాడు చక్రవర్తి అయిన చంద్రసేన మహారాజు. చంద్రసేన మహారాజు భార్య పద్మావతి. చూడండి, వారికి మేడలు, మిత్రులు, భోగవర్గములు, ధనధాన్యములు, అష్టైశ్వర్యములు, డబ్బు, బంగారం, ఆస్తులు, అంతస్తులు ఆ చంద్రసేన మహారాజు భార్యకి పద్మావతికి చూడండి, అమ్మారమ్మని పిలవడానికి ఆడవారు సంతానం లేక, నాయనారమ్మని పిలవడానికి మగవారుడు సంతానం లేక, ఆ మహాతల్లి పుణ్య గర్భమున సంతానం అనేది లేక ఎన్నో పదాలు పట్టింది, ఎన్నో నువ్వులు చూసింది, ఎన్నో పూజలు చేసింది. పైదేవుడికి మొక్కింది, కిందేవుడికి మొక్కింది. పైదేవుడు పైదేవుడు నృత్యులు పాడే పాట, కింద దేవుడు నాటసాడు. ఓహో, అది అది తెలియదు నీకు, తెలియకలే మా తమ్ముడు చెప్తుంది. అంటే నాగసరం వేస్తా పాఠశాలం. అప్పుడు భర్త గారి వద్దకు వచ్చే పద్మావతి చంద్రసేన మహారాజును అడుగుతుందంటే, నాదా ప్రాణేశ్వర, మనకి మేడలు, మిత్రులు, భోగవర్గములు, ధనధాన్యములు, అష్టైశ్వర్యములు ఉన్నా గాని మనకి పుత్ర సంతానం అనేది లేదు. ఈ రాజ్యం మనతోనే అంతరించిపోతుందా? ఈ పరిపాలన చేసేవారు లేరు. నాదా ఒక నిర్ణయానికి వచ్చారు. చూడండి, ఈ రాజ్యములో బిడ్డలు కలిగిన అమరక్కలందరూ కూడా నన్ను ఏమంటున్నారు చూసావా? ఓయి గొట్టుపోతురాలా, బిడ్డలు లేదు దానా, పొద్దున్నే నీ మొహం చూస్తే దరిద్రం, సమస్యముండ, వాడుముండ, దరిద్రముండ అని ఎన్నో ఎన్నో ఎంచిపోతున్నారు. నాదా నాదా, ఈ బాధలు నేను భరించలేను కనుక నువ్వు నాకు ఆజ్ఞనిస్తే అరణ్యానికి వెళ్ళి భగవంతుడిని మెప్పించి తపస్సు చేసి సంతానం తీసుకుని వస్తానాదా? సంతానం తీసుకుని వస్తే అయితే ఒక మాట, మరి నువ్వు డిగ్రీ చదువుతున్నావు, రాజ్య పరిపాలన మరి చేయడానికి అవకాశం లేదని. ఎందుకంటే నేను కొంతకాలం చేశాను, నాకేమో కొళ్ళు పోయి మాసం ముక్కలు అంతే కదా, అంతేగా బావా. మరి ఈ రాజ్య పరిపాలన నాతోనే అసలించిపోతుందా? ఈ ప్రజలు ఏమైపోతారు? మరి నాకు సంతానం వారసుడు అనేది లేడే అని చెప్పని దిగులుతూ ఉన్నారు బాబా. అయితే ఇంకో నిర్ణయానికి వచ్చా. ఎలాంటి నిర్ణయం? ఎందుకంటే ఇప్పుడు మనకు వయసు వచ్చింది కదా, మరి
మంచి వయసులో అమ్మాయిని కుదిరిసి నువ్వు ఆగ్రహిస్తే ఒప్పుకుంటానంటే అంటే మంచి వయసులో అమ్మాయిని ఆ, నీకు రెండో రాయబారం కళ్యాణం నేను చేస్తా. అది నాకు నచ్చాలి. అంటే ఈ రాజ్యంలో ఈ భవనంలో పదంబారీగా నన్ను ఎక్కి పెట్టుకోవాలి. ఆమె చేసిన తర్వాత నేను పక్కకు దోసి ఆమెను ఒకటంటే కుదరదు. అబ్బాబ్బా ఇంట్లో వెళ్ళాలి వంటింటో పిల్లలన్నమాట. సరే సరే చూడుకో చేస్తా ఒప్పుకుంటానంటే. నేను ఒప్పుకుంటా చేస్తానంటే ఆ అమ్మాయి బాగుందంటే ఏం చేయలేము. చూడు అయితే ఒక మాట, ఈ రాజ్యంలో ఆస్తిలో గాని అంతస్తుల్లో గాని వాటాలు వేసేటప్పుడు పదంబారీగా నీవు ఉంటావు. పదంబారీగా నేనుంటా. శభాష్ బాగా. ముందు అధికారం నాకు రావాలి. ముందు అధికారం నీదే. మరి ఆ వచ్చిన మహాత్ములకి ఒకవేళ దేవుడు కనికరించి బిడ్డలు కలిగేరనుకో, ఒకవేళ ఆ అమ్మాయి గారు కలిగేరనుకో వాటాలు వేసేటప్పుడు పెద్ద భార్యగా పదం భార్యగా నాకు రావాలి ముందు వాట. అంతే అంతే అంతే. దానికి అన్ని నువ్వు సిద్ధపడతానంటే ఇష్టమంటే నీకు నేను రెండో రాయబారం నేను చేస్తా. అదే నా కాలుతోకి కగన కట్టి భార్య నీకే కదా, మరి నీకే ప్రథమ బాట నీకే ఇస్తా. ఏ పర్లేదు అని భర్తగారు ఒప్పించింది పద్మావతి. ఆ పద్మావతి భర్తగారు చంద్రసేన మహారాజును ఒప్పించి రెండో రాయబారాన్ని పిల్లలు కుదురుస్తానికి వెళ్తుంది అమ్మాయిని. ఎలా వెళ్తుందో చూడండి, ఎక్కడికి వెళ్తుందో చూడండి. ఆ పద్మావతి చూడు బాబు, నువ్వు ఆ టీషర్ట్ అది మాకు వచ్చేస్తుంది. ఇసురుకొండ కాసేపటికి అరగంటకు పావుగంటకు ఇసురు జాయి కొంచెం వేస్తా ఉండు. గ్యాపులకి వేస్తా ఉండు. ఓ పోషే గ్యాపులు వచ్చేస్తుంది. చూడు పద్మావతి సెల్లులు కళావతి వీడారింట్లో ఉందంట. సెల్లుల వద్దకు వెళ్ళింది. సెల్లుల వద్దకు వెళ్ళి ఆ సెల్లులను అడుగుతుందట అక్కాయి పద్మావతి. అమ్మా సెల్లులా, అమ్మ సెల్లులా సెల్లులా సెల్లులో నా బంగారు సెల్లులో 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 మీ బాబుగా
కళావతి ఏడాది ఇటు ఉందంట. చెల్లెల్ని మనసు కరిగించింది. కలిగిస్తారులే ఊరుకోలే. అమ్మా చెల్లి కళావతి, అమ్మ ఏంటక్క? బావగారికి నాకు కళ్యాణం జరిగి 40 సంవత్సరాలు దాటిపోతుంది. అవుతి అమ్మ. ఇంతవరకు బిడ్డలు కలగలేదని చెప్పి బావగారు డిగ్రీ చదువుతున్నాడు అవునవును. కనుక బావగారిని ఒప్పించి 2వ రాయబారం చేస్తానని నీ వద్దకు వచ్చా. అమ్మ చెల్లి కళావతి, ఏంటమ్మా? బావగారిని కళ్యాణం వాడమ్మో. అమ్మ నీ గర్భవంతులన్నా బిడ్డలు కలుగుతున్నారేమో, బావగారు మనసు శాంతి పడుతుందేమో చెల్లి అని చెల్లెల మనసును కలిగించింది అక్క పద్మావతి అయ్యమే. అక్క నీ మాటే నా మాట. అయితే నువ్వింత దుఃఖించరాదు, బావగారు నేను తప్పనిసరిగా కళ్యాణం ఆడతా అని మాట ఇచ్చింది చెల్లెలు కళావతి. చెల్లెలు కళావతిని ఒప్పించి మనసుని కలిగించి అక్కాయి పద్మావతి చెల్లెల్ని తీసుకుని వచ్చి భర్త గారి చంద్రసేన మహారాజుకి భూదేవంత పందిర్లు, ఆకాశవంత అరుగులు, పచ్చపచ్చని పసిడి ద్వారణాలతో బ్రాహ్మణులు పిలిపించి చక్కగా అంగరంగ వైభవముతో చక్కగా కళ్యాణం జరిపిస్తుందంట. చూడైనా పచ్చపచ్చని పసిడి ద్వారణాలు చూడండి. ఈ గుడ్డ అర్థం వేస్తే బాగుండేది, నిలువేశారు ఈ జాయింట్ లో పడిపోతుంది. అదే తీసుకపోవటం రైతు తీసుకప్పుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కాసేపు సరేస్తుంది కదా కప్పుకోవడం రైతు తీసుకప్పుకుంటా ఏం చేద్దాం? తీతేనో కాలు దాంట్లో పడిపోతాయి, తీపోతే చుట్టుకుపోతుంది. ఏం చేద్దాం? తీసుకొచ్చుకుంటే ఏ బాధ లేదు. ఆడలు పెట్టుకొని పోకుంటారు, మరి ఎక్కడ పడుకుందాం. మరి కప్పుకొని వయ్యారి మంజిరి వగలమారి మంజిరి నీ ఊపు చోతంటే ఉయ్యాల, ఆ ఊపు చోతంటే నేను ఆగాలేకు ఆడించండి నడుము చంపాల. ఉయ్యారి మంజిరి వగలమారి మంజిరి నీ ఊపు చోతంటే ఉయ్యాల, ఆ ఊపు చోతంటే నేను ఆగాలేకు ఆడించండి నడుము చంపాల.
కానీ చూడండి వదిలే అంటే కాలుకి మిడిచేసుకుని జాయింట్ ఏమాత్రం ఉంది ఎక్కడ జాయింట్లు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి జాయింట్లు వాడిని ఎంత జాయింట్ ఉంది చూడు తీసే గొడవ అది కూడా వద్దు సాగే కాలు చుట్టుకుంటే ముందు పడతారు. కాలు చుట్టే అడిగే ఇట్లా కాలు చుట్టుకుంటే ముందు అంగరంగ వైభోగముతో 5 రోజుల కళ్యాణం జరిపించిందట పద్మావతి. శల్యులు కళావతికి చంద్రసేన మహారాజుకి అవునవునవునవును జరిపించిన తర్వాత వివాహం అయిన తర్వాత అమ్మాయిని ఏం చేస్తారు పెళ్లి కూతుర్ని? అదే నలుగురు పేరంటాలు తీసుకెళ్ళి పలకరాలు పోసుకుంటారు. నలుగురు పేరంటాలు ఎంపర్మేషన్ తీసుకుని వెళ్ళి అమ్మాయి జాగ్రత్తగా ఉండమ్మా, ఇది 100 ఏళ్ళు పంట, చక్కరగా ఉండమ్మా, భర్తగా అంటారు. ఏమాత్రం టికెట్ బదులు వేసాడు అనుకో నడి మీద తల్లి బయటకు వచ్చి అంటారు. చెప్తారా పేరంటాలు? అదేంటి అమ్మ జాగ్రత్తగా ఉండాలమ్మా, ఇది 100 ఏళ్ళు పంట, అమ్మ శుభ్రంగా చేసుకో తల్లి, కాపురం, కొత్తగా పెళ్ళైన మనిషివి అని చక్కగా జాగ్రత్తలు చెబుతారు. పెళ్లి పెద్దలు జాగ్రత్తగా చేసుకోమా, ఏమైనా ఎడబడుకుంటే నడి మీద తనేయమంటారా? ఎలా పెడగా ఉంటే ఆయన కానీ సరిగ్గా లేకపోతే అది అప్పుడు వివాహమైనట్టు అమ్మాయిని పెళ్లి కూతుర్ని చక్కగా పానుపుబతికి తీసుకెళ్తారంట. లాక్కెళ్తామది చక్కగా అమ్మాయిని చక్కగా దగ్గర తీసుకుని గారంటాలు పానుపుబతికి తీసుకెళ్తారు. ఎంత నిదానానికి తీసుకెళ్తారు? కొత్తగా ముస్తాబయ్యి పెళ్ళయింది కదా, బంగారు బొమ్మ రావే పెళ్ళి వచ్చి పేదలో కూర్చోయినప్పుడు అప్పుడు మాంగాల దాని చేస్తారంట. మాంగాలు కడితే తంట చూడు కాదు, మాంగాలే నామి. అట్లాగా అంటే పంతులు గారు చదువుతారన్నమాట ఈ మంత్రాలు. మాంగళ్యము తంతునామే మమ జీవన హేతునామే కంటే పద్మావతి శుభకే మాంగళ్య ధారణ సుముహూర్తమస్తు
అన్నప్పుడు వేయాలి 3 ముళ్ళు. మూడు కూడా ఒకటే వేయాలి. ఒకటే ఏయ్, ఏయ్, 3 ముళ్ళు వేయాలి అప్పుడు. మూడు ముళ్ళు వేయబట్టే మీ ఎదురు ఎగురుగా ఉన్నారు. వచ్చి ఆ ఎవరు సరి అప్పుడు మరి ఆ మంత్రాలు చదివినప్పుడు ఎన్ని వేయాలి? ఆ మొత్తం సరి ఆపినప్పుడు టక్క మాట ఒక మూడే సాగారు. ఇంకా 2 ముళ్ళు. ఆ 2 కూడా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వేసుకో. మరి 3వ ముడి. మూడో కూడా ఆ పిల్లలు పెళ్లి కొంచెం తర్వాత వేసుకో. ఎవరికి ఎట్టగా వేసావా? అట్లా వేయబట్టే మా ఆవిడ దాంపత్య జీవితం కలకాలం చక్కగా సాగుతుంది. మీ ఇరువురు భార్యలకి వివాహాలు అయిన తర్వాత రోజు రోజుకి గొడవే. నేను వచ్చా ఎవరు సజాతం పెట్టారా? చేయబట్టే అంటే ప్రపంచం మీద అందరూ కూడా 3 ఒకసారిగా చేశారా? ఒకసారి అయిపోకుండా గ్యాపులు చెబుతున్నాడు కొత్తగా వచ్చే ఎప్పుడైతే కళావతి తీసుకుని వచ్చే సెల్లుల్ని భర్త గారికి చంద్రసేన మహారాజు గారు 2వ రాయబారం చక్కగా కళ్యాణం జరిపేసింది పద్మావతి. అంతకు ముందు చంద్రసేన మహారాజు ఒక భార్య పద్మావతి. ఇప్పుడు 2 భార్యలు. పెద్ద భార్య పద్మావతి, 2వ భార్య కళావతి. ఇద్దరిని భార్యలు పెట్టుకుని ఆ రాజ్యాన్ని చక్కగా ఏకచక్రంగా వెళ్తున్నాడు చంద్రసేన మహారాజు. అంటే ప్రథమ భార్య బిడ్డలు కలగలేదు, 2వ భార్య కన్నా బిడ్డలు కలుగుతారనే ఆశ చేత 2వ భార్య కూడా చేసుకుని ఆ రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేస్తున్నాడు చంద్రసేన మహారాజు. ఎంత కాలం పరిపాలన చేసినా 2వ భార్య కళావతి కూడా పుట్టలేదంట బిడ్డలు. కలగల ఆయన గది లేదేమో. అదేంటి? ఆయన నువ్వు ఎట్లా తొందరపడబట్టే మొగుడు పిల్లల గోడలు వస్తున్నాయి. ఆయనకి అది లేదంటే బిడ్డల పుట్టే యోగ్యత ఉందా లేదనే విషయం అడుగుతున్నా. అది ఏదేమంటే తొందరపడే టలేసేలే ముందు చెప్పలేదు. అప్పుడు పద్మావతి ఆలోచించింది, అరే 2వ భార్య కళావతిని కూడా కళ్యాణం ఆడినా నాకు బిడ్డలు కలగలేదే, వయసు కుంగిపోతా ఉన్నది, ఇక నా చరిత్రలో బిడ్డలు కలిగే యోగ్యత నాకు లేదు, 2 భార్యలు కళ్యాణం ఆడినా ఈ రాజ్యం నాతో నా గురించి పోతుంది అని దిగుల్లో పడిపోయాడు చంద్రసేన మహారాజు. ఏం చెయ్యాలి అని దిగుల్లో పడిన ఒక వృద్ధాంతము పెద్ద భార్య పద్మావతి గమనించింది. నాదా ముందు భార్య గమనిస్తాను ప్రాణేశ్వర చూడు, నాకు ఈ బిడ్డలు కలగలేదని కొంత దిగులు, 2వ భార్య నా కళావతి నా శైలను తీసుకొచ్చి కళ్యాణం చేసిన ఆమెకి కలగలేదని దిగులు. ఏ మాట నువ్వు అన్నావు అదే ప్రకారం తీసుకొచ్చి చేస్తున్నాను. ఆయన ఆమె కూడా బిడ్డలు కలగల. చూడు నాదా, ఏం చెప్పు. ఒక నిర్ణయానికి వచ్చాం. ఎలా? ఏంటంటే మేమిద్దరం కలిసి గోదావరి వెళ్ళిపోతాం. ఎందుకు? అరణ్యములకు వెళ్ళి భగవంతుడిని గురించి తపస్సేసి సంతానం గద్దించి దుఃఖించి సంతానం తీసుకొస్తాం. సంతానం దొరికిందా రాజ్యానికి వస్తాం, సంతానం దొరకలేదా అక్కడే ఆ అరణ్యములో మా 2 జీవులు కూడా అక్కడే మేమే మరణించామయ్యో. మరణిస్తామయ్యా అయ్యో. వద్దు మాట్లాడే పని లేదు. ఎందుకనంటే మనకి బిడ్డలు లేరు కోదం ఎందుకు? ఈ రాజ్యంలో నివసిస్తున్న ప్రజలే మన బిడ్డలుగా భావించుకొని ఈ రాజ్యాన్ని మనం చక్కగా పరిపాలన చేసుకుందాం. చేసేది ఏముంది? వద్దు అరణ్య మార్గం మీరు వెళ్ళొద్దు. మీరు ఎవరన్నా కాదన్నా ఇక మేము సహించలేము నీ బాధని. మేము వెళ్ళేది అది కాదు. చంద్రబాబు నాయుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఆడవాళ్ళకి ఇచ్చేసేది పెద్దలు మనిషి. ఎందుకంటే గ్రూపులు వచ్చేసినాయి అన్నమాట. అలిసి సలిసి భర్త పొలం కాడికి వెళ్ళి అలిసి సొలిసి ఇంటికి వస్తున్నాడు అనుకో, భార్య ఏ చేత చూసావా? మొగుడిని తీసుకెళ్ళి సీరియల్స్ వస్తుంది. మొగల్ని రేకులు ఆ సీరియల్ చూస్తున్నాడు అనుకో, ఏమే కొంచెం నీళ్లు తోడవే అని అడిగాడు అనుకో, అబ్బా మంచి సీన్లు వచ్చారండి. ఎందుకంట
సీరియల్ పోతుందా? సీరియల్ పోతుంది అక్కడ. కొంచెం అన్నమన్నా పెట్టవే, మాట్లాడే ఇలా ఇచ్చేత. అంటే అధికారం వాళ్ళకి ఇప్పుడు అధికారం మొత్తం వాళ్ళదే. మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేడీస్ బస్సులో టికెట్లు లేవన్నారు. అది ఎక్కడికి వెళ్తారో చదవాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇక అడ్రస్ లేదు. అసలు గెలితే లేదా? అంతే ఫలానా ఊరేస్తున్నామని చెప్పమని చెప్పం. మనం ఆమె ఎంతకి వెళ్దామని మన ఛార్జీలు ఉన్నాయి. మనం ఎక్కలేము అది. సరే ఒక్క మాట, మీరు వెళ్ళిన దాంట్లో ఒక ఆడపాలన గాని మగ పాలన గాని సంతానం పట్టుకొని వస్తే ఈ కోట లోపలికి రాగలుగుతున్నారు. సంతానం పట్టుకొని రాని ఎడల మీ శిరసు కొట్టి శివద్వారానికి వేలాడి చేస్తారు. అది ఇష్టమేనా? మా శిరస్సు ఖండించినా సరే మేము వెళ్ళిపోతున్నాం అరణ్యానికి. భగవంతుడు మెప్పించి సంతానం తీసుకుని వస్తా ఉన్నారా అని భర్త పైన పంతం బట్టి పద్మావతి కళావతి ఇరుగురు కూడా చంద్రోపురైన రాజ్యం వదిలి అరణ్యానికి వెళ్ళిపోతున్నారంట. బిడ్డల కోసం అన్నమాట. ఆ ఇద్దరు రాణులు కూడా అయ్య బిడ్డల మీద ప్రేమ శాతంలో మహారాణులండి. అరణ్యానికి వెళ్ళిపోయారు రాణులిద్దరేమో. ఒక అరణ్యానికి వాళ్ళు వెళ్ళినారా. ఘోర అరణ్యానికి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి పద్మావతి కళావతి ఆ అరణ్యవంతు కూడా గాలిస్తున్నారట, తిరుగుతున్నారు. ఆ అరణ్యవంతు కూడా తిరగగా చూడండి ఒక పాడుపడిపోయి శివాలయం కనిపించిందంట వాళ్ళకి. అయ్యయ్యో అమ్మా చెల్లి, అదిగో అక్కడ ఏదో గుడి కనిపిస్తుంది. ఆ గుడి వద్దకు వెళ్ళి భగవంతుడు ఉంటాడా వెళ్ళి చూద్దామరా, పరమాత్మ దర్శనాలు చూసుకుందాం అని ఆ గుడి వద్దకు వెళ్ళారంట. పద్మావతి కళావతి కూడా గుడి వద్దకు వెళ్ళగా ఆ గుడి లోపల ఒక భగవంతుడు శివలింగం కనిపించిందంట. మహాతల్లకు శివలింగం కనిపించగా ఎప్పుడైతే భగవంతుడు శివలింగం కనిపించిందో అక్కడికి వెళ్ళి అనుకుంటున్నారంటే అయ్యయ్యో గుడి ఉన్న సాటినే భగవంతుడు ఉంటారని చెప్తారు పెద్దల సామెత. నమ్మకం అనుకొని పద్మావతి కళావతి కూడా ఆ శివలింగం వారికి వెళ్ళి చక్కగా భగవంతుని ప్రార్థిస్తున్నారంట. చూడండి ఓం నమః శివాయ కైలాసవాస గంగాధర నీలకంఠాధర విశ్వేశ్వర మహేశ్వర ఓం పరమేశ్వర ఎక్కడున్నారు తండ్రి? చోళ బదలంతగా చోళ నమో భూతనాద నమో దేవదేవ నమో భక్తమాల నమో యూయదేవ నమో భూతనాద నమో దేవదేవ నమో భక్తమాల నమో యూయదేవ నమో భూతనాద నమో దేవదేవ Oh
నమో దేవ దేవా సదాశివ ప్రకాశ నమో పార్వతే నమో భూతనాథ నమో దేవదేవా నమో భూతనాథ నమో దేవదేవా నమో భూతనాథ దేవదేవా దేవ శంభో హర హర మహాదేవ శంభో మహాదేవ శంభో ఓం నమః శివాయ ఓం నమః శివాయ గంగాధర నీలకంఠాధర విశ్వేశ్వర మహేశ్వర ఓ పార్వతి పరమేశ్వర ఎక్కడున్నారు తండ్రి వర్తమైన పంటను బట్టి సత్తానం కోసం వచ్చావు మమ్మల్ని కనకరించరా కైలాసవాస ఓ పార్వతి పరమేశ్వరారా ఎక్కడున్నారు తండ్రి మీరే సృష్టికర్తలు ఎక్కడున్నారు పాలలో శరణ గిరి సదా పార్వతి రమణ నమో నమో పార్వతి రమణ నమో నమో ఈ విధంగా లేవైపోయారట శివలింగం చుట్టూ కూడా. అదే మగవాడి పొట్టు అంటే తాగిని దిగేంత వరకే, ఆడ మనిషి పొట్టు అట్లా ఉంటారన్నమాట. పొట్టు పట్టిందంటే యుగాలు గడిచిపోవచ్చు ఆడబట్టి మగ మనిషి తాగిని దిగేంత వరకే. సంతకాలు తాగొచ్చినప్పుడు అదేదా ఆ రాత్రి ఉండింది, ఆ రాత్రి ఉండింది అంటాడు. సగం రాత్రి అయిన తర్వాత దిగిపోయిన తర్వాత కాళ్ళు ఎక్కడ దిగుతూ వచ్చా ఎక్కడ దగ్గర వచ్చేదా అయిపోయింది. అమ్మా అది స్త్రీలు పట్టాలా ఉండదన్నమాట.
స్త్రీల పట్టు ఇంకో రకంగా ఉంటుంది అనమాట. అది ఆడవాడు పట్టు అట్టా ఉంటుంది అనమాట. మగవాడు పట్టు మగవాడు పట్టు ఇట్టా ఉంటుంది. ఇట్లా ఉంటుందా? మరి నేను కూడా మరి బిడ్డలు కలగలేదని చెప్పని చాలా వ్రతాలు చేసావా? ఏమని చేసా చూసావా? ఏ రీతిలో చూసావా? బిడ్డలు కలగలేదని చెప్పని నా భార్య నేను కాశీ విశ్వేశ్వరం వెళ్ళి కాశీలో మరి స్నానం చేసి బయటికి వచ్చేటప్పుడు ఏదైనా ఒక బంగారు పోస్తూ వదిలి రావాలంట. ఆ సంగతి నాకు తెలియదుగా. నేను మా ఆవిడ వెళ్ళాం, కాశీలో మునిగాం, పైకి వచ్చేస్తున్నాం. నేను ముందు వస్తున్నాను, మా ఆవిడ గారు వెనక వస్తుంది. పూజారి గారు అన్నాడు, అయ్యా ఇస్రాలపల్లి నాగేశ్వరరావు గారు కాశీ యాత్రకు వచ్చేవాళ్ళు, గంగలో స్నానం చేసేవాళ్ళు ఏదైనా ఒక వస్తువు వదిలేసి వస్తారు కదా, నువ్వేం వదిలేవని చెప్పని నన్ను అడిగా. నేనేమో చెప్పాను చూసావా? పూజారి గారు కాశీలోకి వచ్చి గంగలో మొలకి వేసి సిగ్గు లజ్జ రెండు వదిలేశారన్న. సిగ్గు లజ్జ గంగలో వదిలేసావు. అనేసరికి నన్ను పక్కేది పొమ్మన్నాడు. మా ఆవిడ వచ్చిందంట. అమ్మ మరి నువ్వేం కోరుకున్నా, నువ్వేం వదిలేవు గంగలో చెప్పని అడిగాడంట. అడిగితే ఆ పూజారి గారు అన్నాడంట, మరి మీ ఆయన ఎలా కోరుకున్నాడు ఒకసారి చెప్పరమ్మా అన్నట. మీ ఆయన అంటే సిగ్గు లజ్జ రెండు వదిలేశాడు గంగలోను అని చెప్పాడు అన్నాడు. మీ ఆయన చెప్పని పూజారి చెప్పాడంట. అప్పుడు మా ఆవిడ అందంట, సిగ్గు లజ్జ వదిలేసి మొగుడు నాకెందుకు, నాకు ఇచ్చేయమన్నాడు. సిగ్గు లజ్జ లేనప్పుడు ఆ భర్త నాకెందుకు, ఆ భర్త నాకెందుకు రాసేమన్నారు. అప్పుడు రాసేసి సిగ్గు లజ్జ లేదు భర్తకి కావాల్సిన ఎందుకు నీకంటే తెలియగలదే. మా ఆవిడ నాకన్నా తెలియగలదు. ఇచ్చేసారా మరి ఎలాగో? ఇచ్చేసారు ఇప్పుడు దగ్గర ఇప్పుడు దగ్గర అవుతుందా? శివలింగం చుట్టూ కూడా పాఠశాల ఒరిగేశారంట. భగవంతుడు ధ్యానించి చక్కగా పాఠశాల ఒరిగారంట. పద్మావతి కళావతి సంతానం కోసం అదే సంతానం కావాలని ఆ పాఠశాల ఒరిగి ఆ శివలింగం చుట్టూ కూడా దొరుకుతున్నారంట. అదే దొరుకుతారు. పాఠశాల అదే తిరుగుతూ ఉంటారు గుర్తులేకుండా. ఎలా తిరుగుతున్నారు చూసావా? ఎలా దొరుకుతున్నారు, ఎలా పాఠశాల వేస్తున్నారు వాళ్ళిద్దరూ. నాగో ఉయ్యాలలో కోడు నాగో ఉయ్యాలలో
అట్టా పాఠశాల ఒరిగేశారంట. దొరుకుతారనమాట. ఏడు దొరుకుతారు అడిగేకాలంలో ఆ? అది తిరగబడతా ఉంటారు కదా. ఏయ్! బిడ్డల కోసం ఇద్దరు కోసమే బాబు ఆ. అటు ఇటు తిరగబడతా ఉంటారు కదా. అది మా భాషలో దొరుకుతున్నారంట. అది అది పాఠశాల వేశారు. పాఠశాల వేశారు. వేసి స్వప్నంలో వారు స్వప్నంలో పడిపోయారు. నిద్ర మగతలో మాటలు పడ్డారా? పడితే బాగలేదు. నిద్ర మగతలో పడి ఆ. భగవంతుని వేడుకుంటున్నారు. పెద్దవారు పద్మావతి వేడుకుంటారు. ఆ పరమేశ్వరుడి మనసులో ఏడుకుంటుంది. ఓ గంగాధర నీలకంఠాధర విశ్వేశ్వర మహేశ్వర ఓ పార్వతి పరమేశ్వర నా పుణ్య గర్భములు సంతానం లేకపోయినా బాధ లేదు కానీ నా శిలులు కళావతి పుణ్య గర్భమున ఇద్దరు మగసిన వాడు సంతానం ఇస్తే ఈ రాజ్యాన్ని వెలుకుంటారు కైలాసవాస అని పెద్ద భార్య వేడుకుందంట. ఈ మాట కరెక్ట్గా వినండమ్మా. పెద్ద భార్య చక్కగా రాజ్యం క్షేమము భర్త గారి క్షేమము సెల్లులు క్షేమము కోరుకుంది. పెద్దావిడి కాబట్టి నిన్ను మనసురాలి కాబట్టి. ఎందుకంటే ఇంతకాలం నా పుణ్య గర్భమున సంతానం కలగలేదు గనక సంతానం కలగపోయినా బాధ లేదు. నా సెల్లులు కళావతిని తీసుకొచ్చి నా భర్త గారికి కళ్యాణం చేశానే. నా సెల్లుల గర్భాన్ని ఇద్దరు మగసిన వాళ్ళు కలిగితే ఈ రాజ్యం వేడుకుంటారు. స్వామి కైలాసవాస గంగాధరని ఏడుకుంది పెద్ద రాణి పద్మావతి. అక్కాయి చక్కగా క్షేమం కోరుకుందంట. బాగానే ఉంది. సెల్లులు కళావతి ఏమని కోరుకుంటుందో చూసావా? ఓ కైలాసవాస గంగాధర నీలకంఠాధర విశ్వేశ్వర మహేశ్వర ఓ పార్వతి పరమేశ్వర మా బావగారికి మక్కాయికి ఇద్దరికి నేత్రాలు పోయి గుడ్డువారైపోతే ఇద్దరు మగసిన వాళ్ళ సంతానం నా గర్భిణి గర్భవనిస్తే ఈ రాజ్యము నేనే వేలుకుంటాను. చూడండి కళావతి సెల్లులు ఎవరు కోరిందో మా బావ మా అక్కాయ గుడ్డువారైపోయి నేత్రాలు పోతే వాడు గుడ్డువారై దేగులు ఆడాలి. నాకు ఈ గర్భమంతా నా ఇద్దరు మగసిన వాడు సంతానం ఇస్తే రాజ్యం నేర్పుకుంటానని కోరింది. చూసావా? అక్కాయ పద్మావతి ఎవరు కోరింది? నా భర్త గారు నా చెల్లులు నేను అందరూ సుఖంగా ఉండాలి, రాజ్యం సుఖంగా ఉండాలి, నా చెల్లెలు గర్భాన్ని ఇద్దరు మగసిన వాళ్ళు పుట్టితే సంతానం ఎవరు కోరింది? చెల్లెలు ఎవరు కోరింది? అక్కయ్య బాబు గారు గుడ్డువారై కళ్ళు పోతే నా గర్భంలో ఇద్దరు మగసిన వాళ్ళు ఇస్తే సంతానం ఈ రాజ్యాన్ని ఏర్పడాలని కోరింది. చూశారా? పద్మావతి పిలుపులు కళావతి పిలుపులు కైలాసవసుడైన పరమేశ్వరుడు ఆలగించాడు. పద్మావతి అలా కోరితే కళావతి ఈ విధంగా కోరిందా? ఎక్కడ అన్యాయము? భర్త గారిని ఒప్పించి రెండో భార్యగా చెల్లెల్ని తీసుకెళ్ళి కళ్యాణం చేస్తే వాళ్ళిద్దరికి నేత్రాలు పోవాలా? ఈమెకి బిడ్డలు పుట్టాలా? రాజ్యాన్ని వెళ్ళిపోవాలా? ఇది కుదరదు అని ఆ గురులోపల గురులోపల పాఠశాలలో ఒరిగిపోయి ఉండగానే ఆ కైలాసవాసుడు పరమేశ్వరుడిని ఆలగించి గరగర కరిగిపోయి బ్రాహ్మణి అవతారం ధరించాడట. చేత్తో పంచాంగం పట్టుకుని అలా భూలోకానికి వచ్చేస్తున్నాడు. భూలోకములో ఎలా వస్తున్నాడు? అనహ రామ దేవశంకర వచ్చాడు.
భూలోకానికి వచ్చి ఆ పద్మావతి కళావతి కూడా పాఠశాలలో ఉరిగిపోయిండగా ఆ గుడి లోపల వాళ్ళ తలాపుల మధ్య చక్కగా వాళ్ళు స్వప్నంలో చెప్తున్నాడంటే ఆ భగవంతుడు పరమేశ్వరుడైన బ్రాహ్మణి అవతారంలో ఉండి, ఓ పద్మావతి, ఓ కళావతి, నువ్వు ఈ విధంగా కోరే కోరిక, ఈమె నీ చెల్లెలు ఈ విధంగా కోరింది కోరిక, నీ కోరికనే తీసుకోను, నీ చెల్లెల కోరికని నేను తీసుకోను కనుక మీ ఇద్దరికి సమలేవులుగా ఇస్తున్నానే సంతానం అన్నారు భగవంతుడు. వాళ్ళ స్వప్నంలో చెప్తున్నాడంట, పద్మావతి నీ గర్భమంది నిద్ర ముగిసిన వాళ్ళు కలుగుతున్నారు, కళావతి నీ గర్భమంది నిద్ర ముగిసిన వాళ్ళు కలుగుతున్నారు. చక్కగా సమలేవులు ఉంటారు కనుక మీ ఇద్దరికి తగు లేకుండా మీ ఇద్దరికి నలుగురు కుమారుడు సంతానం నేను ఇస్తున్నా కనుక ఇదిగో మీ తలాపోతున్న 2 మామిడి పళ్ళను సృష్టిస్తున్నా, మీ తలాపోతున్న 2 మామిడి పళ్ళను సృష్టిస్తున్నా. మీకు మెలగ వచ్చి ఎప్పుడు బయలుకిస్తారో ఈ సంతానం ఒడిని కట్టుకుని మీరిద్దరు రాజ్యానికి వెళ్లి శుక్రవారం రోజున తలాల స్నానం చేసి ఈ 4 మామిడి పళ్ళను కూడా రసం తీసుకుని పద్మావతి కళావతి మీ ఎరుగురి ఒకేసారి గర్భానికి భుజించండి. భుజించిన వేళ నీకిద్దరు మగసిన వాళ్ళు కలుగుతున్నారు, నీకిద్దరు మగసిన వాళ్ళు కలుగుతున్నారు అని ఆ భగవంతుడు వెనకాల పరిగెత్తారు. అని చూడండి. సంతానమాముడు తలాపావతన సృష్టించి ఆ కైలాసవశుడైన పరమేశ్వరుడు మాయమై వెళ్ళిపోయాడు. శంకరుడైన ఎలుని కాసేపటికి పద్మావతి కళావతి కూడా పైలెన్స్ చూసుకోగా చక్కగా సంతానమాముడు పనులు సృష్టించబడి ఉన్నాయంట తలాపు వద్ద. ఆ పద్మావతి 2 మామిడి పళ్ళను కూడా కళ్ళ కట్టుకుని చక్కగా ఒడిని కట్టుకుంది. కళావతి 2 మామిడి పళ్ళను కూడా కళ్ళ కట్టుకుని చక్కగా ఒడిని కట్టుకుంది. వెళ్ళే దారి మార్గంలో ఎవరికి చూపించరాదు, ఎవరితో మాట్లాడరాదు. చూపిస్తే మాట్లాడితే మీకు బిడ్డలు కలగరు అని కూడా చెప్పాడు పరమేశ్వరుడు స్వప్నంలో. ఆ మాటను ఊహించి చూడు మౌనం పాటించి ఎవరితో మాట్లాడకుండా సుందరాపుర రాజ్యానికి తీసుకెళ్లిపోతున్నారట పద్మావతి కళావతి కూడా. ఆ విధనాడులు కూడా ఓ కంధానా దేవ చూడండి. అలా సంతానం పట్టుకెళ్ళిపోతున్నారు రాజ్యానికి. వచ్చే రాణులిద్దరు కూడా రాజుగారు చూశాడు చంద్రసేన మహారాజు. అరే నా మీద పంతం పట్టి బిడ్డల మీద ప్రేమ చేత అరణ్యానికి వెళ్ళారే, అదిగో వచ్చేస్తున్నారు రాజ్యానికి. వీడు సంతానం తీసుకొస్తున్నారా లేపుడు త్రిశేరులతో తిరిగి వస్తున్నారా? ఈ వచ్చేవాడిని ఒకసారి పరీక్షించాలి అనుకున్నాడు భర్త గారు. పెద్ద మంత్రిని చిన్న మంత్రిని పిలిచాడు. నాయన మంత్రులారా ఇదిగో మీరు ఆయుధాలు పట్టుకుని ఆ ఆయుధాలు మెత్తన పొదలు పట్టుకుని అదిగో మీరు రాళ్ళు ఎరుగురు కూడా నా మీద పంతపట్టి బిడ్డల మీద ప్రేమ చేత అరణ్యానికి వెళ్ళారు. సంతానం తీసుకొచ్చితేనే కోట లోపల కాకి ఉన్నా సంతానం తీసుకురాకుండా ఉంటే వాళ్ళ ఇరుగును కూడా శిరసలు ఖండించి శిరసలు తీసుకొచ్చి శివధారాన్ని కట్టాడు. మరి తిరిగేసి కోరి వెనక మళ్ళీ తిరిగేసి మరి పైన ఎట్టుకో లేపా పైన
ఏంటిది? ఏంటది? ఆ, నాడులో ఆగేసేయి నాగేసేయండి అన్నారు, ఆ, ఆగేశాం ఆ. మరి తర్వాత డోంట్ రప్పిస్ ఏంటి? డోంట్ టాక్ రబ్బిష్ అంటే అది ఇంగ్లీష్ పదం అన్నమాట, మీకు అర్థం కాదు. ఎందుకంటే నువ్వు మా రాజుగారి మీద పందం పట్టి మీరు ఇరువురు కూడా సంతానం పట్టుకొస్తాను వెళ్ళారు కదా. సంతానం పట్టుకొస్తే మా రాజుగారు కోట లోపలికి ఆజ్ఞ అన్నాడు. సంతానం పట్టుకు రాని ఎడల మీ శిరసు కొట్టి సింహద్వారానికి వేలాడి తీయమన్నాడు. మీరు సంతానం పట్టుకు రావట్లేదేమని చెప్పని మిమ్మల్ని నరికేసేస్తే ఆ రక్తం ఎవరు వెళ్ళిపోతుంది కదా, ఎర్రగా పండిపోతుంది కదా. అందుకని డోంట్ టాక్ రబ్బిష్ అన్నాడు. ఇంగ్లీష్ పాడైపోవా అంటే రక్తం డోంట్ రప్పిస్ డోంట్ టాక్ రబ్బిష్ అయితే రక్తం మొత్తం పడిపోతాను అన్నమాట. అసలు ఎందుకే మీరు వెళ్ళిన పని అసలు సంతానం పట్టుకుని వస్తున్నారా పట్టుకుని రావట్లేదా? రాకపోతే వస్తే మంత్రులు అరణ్యాన్ని కలిగి వెళ్ళి అరణ్యానికి వెళ్ళి భగవంతుడు మెప్పించే నలుగురు ఒక్క మగసిన్నమా సంతానములో ఇగోనయ్యా భగవంతుణ్ణి మెప్పించి మేము నలుగురు ఒక్క బిడ్డలు గనగానా అయ్యయ్యో సంతానములే పట్టుకొస్తున్నాం మేము పెరగనయ్యా. దగ్గరికి వెళ్ళి